నాన్న జెర్సీ ఎప్పుడు కొంటావు? నాన్న, నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరికి వాళ్ళు చెప్పేశాను నువ్వు నాకు బర్త్డేకి జెర్సీ కొంటున్నావని. నాన్న వింటున్నావా? ఇండియన్ జెర్సీ, ఒరిజినల్ జెర్సీ ఉంది, లిమిటెడ్ ఎడిషన్, ఫుల్ సేల్ నడుస్తుంది. ఎంత? 500. రే, కొంచెం డబ్బులు కావాలా? ఎంత 500. అయినప్పుడు అంత అర్జెంట్ గా డబ్బులు ఎందుకు నీకు? రేపు నా ఇక్కడ బర్త్డేకి చేసి కొనిమని అడిగాడు. వాడు నన్ను ఎప్పుడు ఏం అడగలేదు సార్, అది కూడా కొన్ని లేకపోయింది. నా జెర్సీ అమ్మ నీకు తప్పెలా తగ్గిందని అడిగాను. నేను కొట్టానని ఎందుకు చెప్పలేదు? అబద్ధం చెప్పానని అనుకుంటుంది నాన్న. నువ్వు నన్ను కొట్టావంటే ఎవరు నమ్మరు నాన్న. చాలా రోజుల తర్వాత నేను తలెత్తుకుని నడిచింది ఎప్పుడో తెలుసా సార్? పొద్దున మ్యాచ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ నుంచి బయటకు నడుచుకుంటూ వస్తాను. నా కొడుకుని అక్కడ చూసినప్పుడు 10 ఏళ్ల క్రితం అయిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా. ఎలాగైనా ఇండియన్ క్రికెట్ టీంలో ఆడతా. నాన్న, నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? నువ్వు చెప్పు, ఆడినా వద్దా? ఆడు నాన్న, నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. నువ్వడిగినదే మరువలేక నా గురుతు ఇలా తిరిగి రాగా, దూరంగా ఉన్నా నీతోనే లేనా, నీ నవ్వులోనే కలిసి చెప్పావు అంటే ప్రామిస్ చేసినట్టే. చూడు, నా ఫింగర్స్ కూడా క్రాస్ చేశా. ఇంకా నువ్వు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడానికి ఛాన్స్ లేదు.